హన్మకొండ జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, యూనివర్సిటీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ రామ్ గోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, డిగ్రీ సర్టిఫికేట్లు అందజేశారు. అలాగే ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ పురస్కార గ్రహీత దీపికారెడ్డికి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఛాన్సలర్ వరదారెడ్డి విద్యార్థులు విద్యతో పాటు ఆధునిక నైపుణ్యాలను కూడా నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. is development of the society. ఈ దేశం అభివృద్ధి చెందాలి, అనేక రంగాలు అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ కావాలి అన్న ఉద్దేశంతో నేను రిజైన్ చేసిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఇక్కడ అనంతసాగర్లో నేను పెద్ద యూనివర్సిటీ పెట్టాలన్న ఉద్దేశము నాకు 1988లో నేర్చు. ఈ ల్యాండ్ నేను 1988లో ఉన్నా. చాలా విజన్తో అనుకున్నాను. అట్లా 2002లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన, కానీ 2020లో యూనివర్సిటీగా మార్చిన. మా యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ వస్తుంది. NIRF అనే ర్యాంక్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఒక 30 కాలేజీలు, 30,000 కాలేజీ పోటీలు ఉంటాయి. 100 ర్యాంకులు ఇస్తారు త్రూఅవుట్ కంట్రీలో. మాది 91, 98, 98, 91. ఎక్కడ కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు ఇంతవరకు ఒక NIRF ర్యాంకు రాలేదు. కాబట్టి మా యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి లేదు, కాకతీయ యూనివర్సిటీకి లేదు, CBITకి లేదు. తెలంగాణలో ఏ కాలేజీ లేదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజీల్లో IIT హైదరాబాద్కు ఉన్నది, MIT వరంగల్కు ఉన్నది, IIIT హైదరాబాద్కు ఉన్నది, JNTకు ఉన్నది, మాకు ఉన్నది.